అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల 13వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో సుకుమారికి పిచ్చి పట్టిందని ఊరిలో వాళ్ళకి చెప్పి భూతవైద్యం పేరుతో సుకుమార్ని హింసిస్తూ ఉంటారు. కథలోకి వస్తే, నా శరీరాన్ని వీళ్ళు ఏమైనా చేసుకొని కాల్చి వాతలు పెట్టని, చీల్చి కాకులకి గద్దలకి వెయ్యని, కాలవలో మొసళ్ళకు పారేయని, నేనేమీ చెయ్యలేను. నా ఓపిక అయిపోయింది. నా తిరుగుబాటు అంతరించిపోయింది. నా ఆగ్రహం ఊపిరిపోయినట్టు అయ్యింది. నా శరీరం నాది కాదు అన్నట్టు, వారికి ఒక ఆట వస్తువు అన్నట్టు వదిలేశాను. నీళ్లు నా నెత్తి మీద నుండి కారుతున్నాయి. నా ఒంటికి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వాళ్ళు వేసే పొగ నా ఊపిరితిత్తులను చంపేస్తోంది. నాకు ఏడ్చే ఓపిక కూడా లేదు. ఇంతలో ఎవరో ఆగండి అని అరిచారు. ఏమిటో గోల. నాకు చూపు స్థిరంగా నిలవడం లేదు. ఏమిటో అరుపులు, ఏమిటో పరుగులు. ఎవరో నా కాళ్లకున్న కట్లు విప్పేస్తున్నారు. నేను కూరుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచాను. ఎవరో పోలీసు వాళ్ళు నా కట్లని విప్పుతున్నారు. మనం రావడం ఆలస్యమైతే ఈ పిల్ల చచ్చిపోయి ఉండేది అంటున్నాడు ఒకతను. వన్స్ దేర్ ఈజ్ ఎ స్లేవ్ అన్నాను. ఏమిటమ్మా? నేను నవ్వాను. ఎవరో పట్టుకున్నారు. సుకుమారి పిలుస్తున్నారు. నాకేం తెలియడం లేదు. ఆ వ్యక్తి నన్ను భుజం మీద వేసుకున్నాడు. నడుస్తున్నాడు. వన్స్ దేర్ వాజ్ ఎ స్లేవ్. నా కంఠం ముద్దగా చెబుతూనే ఉంది. తరువాత ఏమయ్యిందో నాకు తెలియలేదు. నాకు దగ్గు బాగా వచ్చింది. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఎవరో వీపు మీద, గుండెల మీద చేత్తో మృదువుగా రాస్తున్నారు. నాకు వెంటనే భయం వేసింది. చంపేస్తారు. నేను లేచి పరిగెత్తసాగాను. నన్ను ఎవరో బలవంతంగా పట్టుకుని ఆపారు. వద్దొద్దు, నన్ను కొట్టొద్దు, నాకేం పిచ్చి లేదు. చేతులతో ఎడాపెడా ఆ దెబ్బలను తప్పించుకుంటూ అరుస్తూ అన్నాను. ఎవరో నన్ను బాగా కుదిపి మెలకువ వచ్చిందా అని అడుగుతున్నారు. మెలకువా అన్నాను. అవును సుకుమారి, కళ్ళు తెరు, ఇటు చూడు. నేను బలవంతంగా కళ్ళు తెరిచాను. ఎదురుగా బ్రహ్మీ ముఖం. నేను మళ్ళీ చేతులతో దెబ్బల్ని కొట్టనియ్యకుండా చేత్తో అటూ ఇటూ తోసేశాను. నన్ను కొట్టొద్దు, నాకు పిచ్చి లేదు. సుకుమారి, ఇటు చూడమ్మా, నువ్వు నా దగ్గర ఉన్నావు. ఒక్కసారి మెలకువ తెచ్చుకో. మా బంగారు తల్లివి కదూ. నేను బలవంతంగా కళ్ళు తెరిచాను. బ్రహ్మీ ముఖం నా వైపు చూస్తోంది. నేను ఒక్కసారి 2 చేతులు ఎత్తి అతని మెడ చుట్టూ పెనవేసి అతన్ని దగ్గరకు లాక్కున్నాను. అతని ముఖం నా ముఖం మీద ఆనింది. బ్రహ్మీ, నాకు కల వచ్చింది. భయంకరమైన కల. అవును అన్నాడు. నన్ను వాళ్ళు వేపమండలతో కొట్టారు. చీకటి గదిలో పడేశారు. గుర్తు చేసుకుంటూ చెబుతుంటే అతని వేలు నా పెదవుల మీద సున్నితంగా ఆనింది. ఉష్, అది కల. కలా అన్నాను. అవును, పీడకల వచ్చింది నీకు. నువ్వు నా దగ్గర ఉన్నావు. నిజంగానా అన్నాను ఆనందంగా. అవును, నిద్రపో, మంచిదానివి కదూ. సుఖీ, నా బంగారు తల్లి. అతను అలా బ్రతిమలాడుతూ ఉంటే నాకు పెద్ద పెట్టున ఒక్కసారి ఏడుపు వచ్చేసింది. అతను కూడా ఏడుస్తున్నాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాను. ఏం లేదు అన్నాడు. నాకు మళ్ళీ దగ్గుతెర వచ్చింది. అతను నా వీపు మీద, ఛాతీ మీద రాస్తున్నాడు. మంచినీళ్లు తెచ్చి తాగించాడు. అతని మాటలతో నా మనసు, అతని శరీర స్పర్శ ఇచ్చిన ధైర్యంతో నా శరీరం ఏమిటో వెంటనే కాస్త శాంతించినట్టుగా ఉన్నాయి. అతను నా తలని అత్యంత అపురూపంగా వెనక్కి ఆనించి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. నేను అతని చేతిని నా 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాను. మళ్ళీ మగతలో పడిపోతూ అన్నాను. వన్స్ దేర్ వాజ్ ఎ స్లేవ్. సుకుమారి, ప్లీజ్ నిద్రపో అమ్మా. నువ్వు నన్ను దగ్గరగా పట్టుకో. అతను వంగి నా తలని దగ్గరకు తీసుకున్నాడు. నేను మళ్ళీ
అతని మెడ చుట్టూ చేతులు పెనవేశాను. నాకిప్పుడు హాయిగా ఉంది అన్నాను. అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు. నిద్ర వచ్చేసింది. నేను కోలుకునేసరికి దాదాపు 2 వారాలకి పైగానే పట్టింది. సునీత నా దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేది. బ్రహ్మి, అన్నపూర్ణమ్మ గారు బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు సునీతని వాళ్ళు వచ్చే వరకు నా దగ్గర ఉండమని కోరేవాడు. సునీత అతని మాట జవదాటని వ్యక్తిలా నా దగ్గరే ఉండేది. తన స్నేహితురాలు రమ్య వచ్చి పిలిచినా వెళ్ళేది కాదు. బ్రహ్మి రాగానే లేచి వెళుతూ, మాస్టారు, మీ సుకుమార్ని మీకు అప్పగించేశానండోయ్ అనేది. థ్యాంక్స్ సునీత అనేవాడతను. బ్రహ్మి, సునీతల మధ్య నేనెప్పుడూ గొడవలు కానీ, చిరాకులు కానీ, ఆవేశపడడాలు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఒకరి మాట మీద ఒకరికి ఎంతో గురి, పరస్పర గౌరవము, మన్నన. నాకు బ్రహ్మికి మధ్య లేని ఏదో తేడా వాళ్ళిద్దరి మధ్య కనిపిస్తోంది. నేను సునీతల బ్రహ్మి దగ్గర ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ఏమాత్రం సాధ్యం కావడం లేదు. వాళ్ళిద్దరి సఖ్యత చూస్తుంటే నాకు అప్పుడప్పుడు వారి పట్ల ఈర్ష్య కలుగుతూ ఉండేది. నాలో లేని సుగుణం ఏదో వారికి ఉన్నట్టుగా, అది నేను నేర్చుకుందామని ప్రయత్నించినా నాకు సాధ్యం కానట్టుగా ఉండేది. బ్రహ్మి లోపలికి రాగానే తెచ్చిన పుస్తకాలు పళ్ళు టేబుల్ మీద పెట్టేసి దగ్గరకు వచ్చి నుదుటి మీద చెయ్యి వేస్తూ, ఈ పూట ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు. అతను బయట నుండి నా గదిలోకి రాగానే మొట్టమొదట చేసే పని అదే. ఈ జ్వరం నన్ను ఒక పట్టానా వదలలేదు. పీల్చి పిప్పి చేసింది. నార్మల్కి వచ్చి 2-3 రోజులైనా జ్వరం మళ్ళా నేను ఇక్కడే ఉన్నాను అంటూ నా ఒంట్లో ఎక్కడ ఎదురవుతుందో అని అతనికి హడలు. అమ్మయ్యా, జ్వరం లేదులే, ఈ బత్తాయిలు ఒలిచి ఇస్తాను తిను అంటూ కూర్చుని వలవసాగాడు. 2 రోజుల క్రిందటే నేను పథ్యం తిన్నాను. సునీత గిన్నెలో చారు అన్నం తెచ్చింది. బ్రహ్మి దాన్ని మెత్తగా కలిపి చేత్తో నాకు తినిపించాడు. సునీత నన్ను పట్టుకుని కూర్చోబెట్టింది. వాళ్ళిద్దరూ చూపే ఈ ఆదరణ చూస్తూ ఉంటే అత్తవారింట్లో నాకు ఎదురైన నరకం గుర్తుకు వచ్చి ఏడుపు వచ్చింది. నా కళ్ళ ముందు వద్దన్న ఆ భయంకరమైన సంఘటనలే తిరుగుతూ ఉండేవి. నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తుండేదాన్ని. బత్తాయి తొనలు వలిచి నా చేతికి అందించిన బ్రహ్మి, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. నేను మెల్లగా ఈ లోకంలోకి వచ్చాను. బ్రహ్మి వైపు చూశాను. అతని కళ్ళు దయగా, స్నేహపూరితంగా, ఆత్మీయంగా, ప్రేమగా చూస్తున్నాయి. ఏమిటి అన్నాడు తగ్గు స్వరంతో. నేను అతన్నే చూస్తున్నాను. ఇతనే కనుక నాకు తోడు లేకపోయి ఉంటే నాకు వచ్చిన కష్టాల్లో నుండి నేను బయటపడగలిగేదాన్నా? ఎప్పటికీ బయటపడగలిగేదాన్ని కాదు. ఈ పాటికి వాళ్ళ చేతుల్లో దెబ్బలకి నా ప్రాణం హరీమని ఉండేది. ఈ ఆలోచన రాగానే నేను చప్పున ముందుకు వంగి బ్రహ్మి నడుం చుట్టూ చేతులు వేసి అతని భుజం మీద ముఖం ఆనించుకున్నాను. నేను అప్పుడప్పుడు ఇలా హఠాత్తుగా బెంబేలుపడిన మనస్సుతో దెబ్బతిన్న పావురంలా గిజగిజలాడుతూ అతన్ని హత్తుకుపోతాను. మొదటిసారి నేను ఇలా చేసినప్పుడు అతను అర్థం కాక, ఏమిటి అన్నాడు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను నీ దగ్గర ఇలా ఉన్నది నిజం కదూ? ఆ దెబ్బలు, ఆ కట్టి పడేయడం, ఆ బిందెలతో నీళ్లు ఎత్తిపోయడం, ఊపిరి అందక ఉక్కిరి పిక్కిరి అవ్వడం. నేను ఏడుపుతో అంటుంటే అతను తన చూపుడు వేలు నా పెదవుల మీద సున్నితంగా ఆనించి, ఉష్, అదంతా ఒక పీడకల, ఇప్పుడు గుర్తు చేసుకోవద్దు అనేవాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు స్నేహపూరితమైన ఆ కంఠం పలికే తీరు నాకు మెల్లగా ధైర్యం ఇవ్వసాగింది. ఇప్పుడిప్పుడు అతను అలా ఇంకేమీ మాటలు కూడా చెప్పడు. నేను హఠాత్తుగా అతన్ని పట్టుకోగానే నా మనసులోని భయము, భావోద్వేగము అతనికి అర్థమైనట్టుగా నా తల మీదనో వీపు మీదనో చెయ్యి వేసి నిమురుతాడు. రోజులు గడుస్తున్నాయి. నాకు కాస్త ఓపిక వచ్చింది. బ్రహ్మి నన్ను వరండాలోనూ లాన్లోనూ సాయంత్రం వేళ నడిపించేవాడు. అక్కడే ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి లాన్లో అటూ ఇటూ తిరుగుతూ సునీతకు పాఠం చెప్పేవాడు. మధ్య మధ్యలో ఆగి కుర్చీలో
తల వెనక్కి ఆనించి కూర్చున్న నన్ను చూసి కూర్చోగలవా, నీరసంగా ఉందా అని అడిగేవాడు. నేను లేదని తల తిప్పాను. సునీత లోపలికి పరిగెత్తి షాల్ తెచ్చి నాకు కప్పింది. థ్యాంక్ యూ సునీత అని అతను అంటే సునీత పుస్తకం తీసుకుంటూ థ్యాంక్స్ ఎందుకు మాస్టారు, మనిద్దరం సుకుమారి కోలుకునే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాంగా అంది. నాకు ఆ నిమిషంలో సునీత అంటే చాలా ఇష్టంగా అనిపించింది. వాళ్ళ పాఠం గొడవలో వాళ్ళుంటే నేను తల కుర్చీలో వెనక్కి ఆనించి పైన ఉన్న ఆకాశం చూసేదాన్ని. నీలాకాశంలో తెల్లటి మబ్బులు తేలిపోతూ కనిపిస్తున్నాయి. చాలా స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నాయి అనుకునేదాన్ని. ప్రతి మనిషి బాధ అనేది లేకపోతే ఆనందంగా సుఖంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇలా కూర్చుంటే నాకు జీవితం పట్ల విపరీతమైన మమకారం కలుగుతోంది. ఈ చెట్లు, ఆకాశం, కాళ్ళ కింద ఉన్న పచ్చగడ్డి, ఈ ప్రపంచం అంతా ఎంత బాగుందో కదా. మనిషి చచ్చిపోతే వీటన్నింటినీ వదులుకోవాలి. వీటన్నింటినీ తనకి కాకుండా చేస్తుంది కాబట్టే మనిషికి మృత్యు అంటే అంత హడలేమో. నాకు మందులు, టానిక్కులు బ్రహ్మి తనే కొనుక్కు తీసుకువచ్చేవాడు. ఒకసారి అనసూయమ్మగారు నేను తెప్పిస్తాను లేవయ్యా అంటే నా దగ్గర డబ్బులున్నాయండి అన్నాడు. నీకు పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి, నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ నన్ను ప్రోత్సహించేవాడు. అనసూయమ్మగారు నా చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించారు. నేను వెంటనే సంతకం పెట్టబోతుంటే ఆవిడ ఆపు చేశారు. ఏమిటో తెలుసా ఇది అని అడిగారు. తెలియదన్నట్టు తల ఊపాను. ఆవిడ కోప్పడ్డారు. మరి ఏమిటో తెలుసుకోకుండా అలా సంతకం పెట్టేయవచ్చునా? తప్పు కదూ. ఎప్పుడైనా సరే మనం సంతకం చేసే కాగితం చదువుకుని అందులోని విషయం ఏమిటో తెలుసుకొని కానీ సంతకం పెట్టకూడదు. ఇవి నీ భర్తతో విడాకులు కోరే కాగితాలు. నువ్వు విడాకులు తీసుకుంటే ఆయనకి నీకు ఇక ఏ సంబంధము ఉండదు. నిజంగానా? నా కళ్ళు ఆనందంతో పెద్దవైపోయాయి. గబగబా సంతకాలు పెట్టేశాను. నేను బాగా కోలుకున్నాను. పరీక్షలు దగ్గరికి వచ్చాయి. రాత్రిపూట మేలుకోవాలి అంటే నాకు చిరాకు వచ్చేది, నిద్ర వచ్చేసేది. బ్రహ్మి రాత్రిపూట అన్నం మానేయమన్నాడు. ఒకరోజు మానేశాను. ఆకలితో నిద్ర పట్టలేదు, కానీ పాఠం అస్సలు అర్థం కాలేదు. మంచం మీద కూర్చుంటే నిద్ర వస్తుందని కింద కూర్చునేదాన్ని. అంతే. నా పాటలు చూసి సునీత ఒకటే నవ్వేది. నేను సునీత పరీక్షలు బాగానే రాసాం. పరీక్షలు అయిపోగానే సునీతకి స్వేచ్ఛ లభించింది కానీ నాకు మాత్రం లేదు. అనసూయమ్మగారు నేను లేచింది మొదలు పడుకోబోయే వరకు ఊపిరాడకుండా నా చేత పనులు చేయించేవారు. ఆవిడ దగ్గరకు ప్రతిరోజు ఎవరో ఒక బాధాతప్తులైన ఆడవాళ్ళు వస్తూనే ఉండేవారు. వాళ్ళ బాధని చెప్పుకుని ఆర్థిక సాయం చెయ్యమని అర్థిస్తూ ఉండేవారు. వాళ్ళు వాళ్ళ కథ చెబుతుంటే నేను అనసూయమ్మగారి పక్కన కూర్చుని వారు చెప్పేదంతా క్షుణ్ణంగా రాసుకోవాలి. తరువాత అది నీట్గా ఫెయిర్ చేసుకుని వారి జీవితానికి ఒక నంబర్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఫైల్ చెయ్యాలి. ఆ కథంతా ఆ తరువాత అనసూయమ్మగారు విని ఆ వ్యక్తికి ఏ రూపంగా ఎంత ఆర్థిక సాయం చేయవచ్చునో ఆ ఫైల్ మీద నా చేతనే రాయించేవారు. ఆ మనిషికి నా చేతనే డబ్బు ఇప్పించి రసీదు తీసుకోమనేవారు. ఈ సాయాలు రకరకాలుగా ఉండేవి. కొంతమందికి కుట్టు మిషన్లు కొనిస్తే, మరి కొంతమందికి పాడి గేదెలు, ఇంకా కొంతమందికి చిల్లర దుకాణాలు పెట్టుకోవడానికి, మరి కొంతమంది వంటలు చేసుకుని బ్రతకడానికి ఆ సామాను కొనుక్కోవడానికి. ఈ విధంగా ఆ వ్యక్తికి వచ్చిన విద్యను బట్టి ఒక ఆధారాన్ని కల్పించేవారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీ జీవితం ఇంకొకరి చేతుల్లో పెట్టవద్దు. అది కొడుకైనా సరే, మొగుడైనా సరే. వారి దయాధర్మ బెచ్చాలపై మీరు ఆధారపడి కూర్చోకండి. అలా కూర్చున్నారంటే మీ మొహాన ఇక ఏడుపే రాసి ఉంటుంది అనేవారు. ఎవరు ఎన్ని బాధలు చెప్పినా ఆవిడ ఒక్క రూపాయి కూడా ఊరికే ఇచ్చేవారు కాదు. వారు ఇది అప్పు తీసుకుని మళ్ళా కొన్ని సంవత్సరాలలో తీసుకువచ్చి అప్పు తీర్చాలి. అలా తీర్చాలి అన్న షరతు పెట్టకపోతే ఈ పెద్ద మనుషుల సంగతి నాకు తెలుసు. ఆ డబ్బంతా మింగి కూర్చుంటారు. ఆకలి వేసినప్పుడు
మళ్ళా ఇలా ఎవరో ఒకళ్ళ దగ్గరకు యాచనకు బయలుదేరుతారు. ఆవిడ ఇలా ఏదో ఒకటి చెబుతుంటే నేను అవన్నీ వింటూ ఆవలింతలు అణుచుకునేదాన్ని. నాకు ఆ విషయాలు పరమబోరుగా ఉండేవి. ఆవిడతో అలా కూర్చోవాలి అంటే అదొక ఖైదులా నా ప్రాణం గిలగిలలాడేది. అనసూయమ్మగారి దగ్గర కూర్చుని ఈ సోది అంతా రాస్తున్న నాకు దూరంగా కిటికీలో నుండి సునీత బ్రహ్మి షటిల్ కాక్ ఆడడం చూస్తే ఇంకా ఏడుపు వచ్చేది. నాకు చిన్నప్పటి నుంచి ఒక చోట కుదురుగా కూర్చోవడం ఏమాత్రం అలవాటు లేదు. నాకు ఇష్టం వచ్చినట్టు గెంతడం, ఇంట్లోకి దొడ్లోకి తోటలోకి పరుగులు తీయడం, చెట్లెక్కడం దూకడం ఇదే బాగా అలవాటు. అనసూయమ్మగారేమో నన్ను చిన్నపిల్లాడు హాయిగా ఎగురుతున్న సీతాకోక చిలుకని గుప్పిట్లో పెట్టి మూసినట్టుగా ఈ ఫైల్సు మీటింగ్సు అంటూ చంపేస్తున్నారు. ఆవిడ ఎక్కడికి వెళితే అక్కడికి తోకలా వెళ్ళాలి. ఆ మీటింగ్స్ అంటే నాకు మరీ ఏడుపు వస్తుంది. కదలకుండా గంటల తరబడి కూర్చుని వారి సోది వినాలి. ఓ చెంప నా కళ్ళెదుటే నా వయసే గల సునీత నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతుంటే నేనేమో ఈ మీటింగ్స్తో ఈ జీవిత కథలతో వయసు పైబడిపోయిన ముసలమ్మలా ఇలా పుస్తకాలు రాసుకుంటూ డబ్బులెక్కలు చూస్తూ నాకు తెలియని ఏమాత్రం ఇష్టం లేని పనులు యంత్రంలా చేస్తూ బ్రతకాలి. పని కాస్త బద్దకించినా, అశ్రద్ధ చేసినా, తప్పు చేసినా ఆవిడ చడామడా తిట్టేసేది. ఒకసారి ఆవిడ ఫైలు రాయమంది. తిరిగి వచ్చేసరికి నేను ఫైలు మీద ముఖం ఆనించి నిద్రపోతున్నాను. ఆవిడ బాగా తిట్టింది. నిద్రకి వేళాపాళా ఉండాలి అమ్మాయి, ఇలా సోమరితనం పోయేవాళ్ళంటే నాకు మహా చిరాకు. నేను గబగబా రాసి ఇచ్చాను. ఆవిడ ముఖం గండుపిల్లిలా పెట్టుకుని ఈ పని ఎందాకే చేస్తే పోయేదిగా అంది. ఆ రోజు సాయంత్రం నేను బ్రహ్మితో చెప్పేశాను, నేను ఇక్కడ చచ్చినా ఉండను, నా వల్ల కాదు బాబు అంటూ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పాను. ఆవిడ నీ మంచి కోసమే చెప్పారు, నువ్వు కాస్త శ్రమపడితే ఆపు, ఆవిడ మంచి సంపాదించుకోవాలని నాకేమాత్రం లేదు అన్నాను. ఎక్కడికి వెళతావు మరి అడిగాడు బ్రహ్మి. నేను నిలబడిన చోట ఉన్న స్తంభం చుట్టూ చెయ్యి వేసి ఊగుతూ చెయ్యి గాల్లోకి విసిరి చూపుతూ ఎక్కడికైనా సరే, ఎక్కడైతే ఆనందంగా ఉండవచ్చునో, ఎక్కడైతే హాయిగా పగలబడి నవ్వవచ్చునో, ఎక్కడైతే చేతులు కట్టుకుని భయభక్తులతో కూర్చోనవసరం లేదో, నా ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చునో అక్కడికి. బ్రహ్మి మాట్లాడలేదు. మాట్లాడవేమిటి? ఏం మాట్లాడమంటావు? నీకు వచ్చిన కష్టాలు నిన్నేం మార్చలేదు. నన్నెందుకు మారుస్తాయి? ఎలాంటి సంఘటనలు ఎదురైనా మనం మారకూడదు, మనం మనలాగా ఉండాలని నువ్వేగా 10 సార్లు నూరిపోసావు. బావుంది, నా మాటలు నా మెడకే చుట్టావు. అతను కసిరాడు. సుకుమారి, నువ్వు ఊహించినంత స్వేచ్ఛగల చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు నన్ను నిరుత్సాహపరుస్తూ అన్నాడు. ఎందుకు లేదు? ఉంది అన్నాను నేను గట్టిగా. ఎక్కడా? అతను ఆశ్చర్యంగా అడిగాడు. నీ గది లేదా ఏమిటి? అక్కడ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన అంతా జరుగుతుంది. అవునా అన్నాను సంతోషంగా. అతనికి ఈ విషయం తెలియనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అతను మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడవేమిటి? అతను మాట్లాడలేదు. ఎటో చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. చెయ్యి పట్టి లాగాను. మాట్లాడవేమిటి? అసలు నువ్వు నేను చెప్పింది వింటున్నావా, లేక సునీత గురించి ఆలోచిస్తున్నావా? ఎటో చూస్తున్నటను చర్రున ఇటు తిరిగాడు. అదేం మాట అన్నాడు. అతని కళ్ళల్లో నేను మొదటిసారిగా కోపం చూశాను. నువ్వు సునీత ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా, నన్ను అనసూయమ్మగారి దగ్గర పడేసి. పిచ్చిగా మాట్లాడకు సుకుమారి. అతని చూపులు, ఆ కంఠం, అతని స్వరం అనుకరిస్తున్న తీరు నాకు అర్థమయ్యింది. అతను చెప్పబోయేది నేను పూర్తి చేస్తూ అన్నాను. నువ్వు చాలా పెద్దదాని వెయ్యావు, ఇలా మాట్లాడకు అంటావు, అంతేనా? నీ పెద్దరికం నువ్వు గుర్తుంచుకుని మర్యాదగా ఉండడం నేర్చుకుంటే నేను ఉంటాను. నేను ఎంత పెద్దయినా నీకంటే చిన్నదాన్నేగా తీవ్రంగా అన్నాను. నా వంక సీరియస్గా చూస్తున్న అతనికి నా ముఖంలో ఏం కనిపించిందో ఏమిటో అతని కళ్ళల్లో కోపం క్రమంగా తగ్గిపోయింది. ఇంతకీ ఏమిటి
నీ ఉడుకుమత్తను అన్నాడు. నాకిక్కడ బాగా లేదు. ముఖం తిప్పుకుంటూ ఖచ్చితంగా చెప్పేశాను. నీ భవిష్యత్తుకి ఇక్కడ ఉంటేనే మంచిది. ఆ మంచి నాకు అసలు అక్కర్లేదు. ఆవిడ పెట్టే డిసిప్లిన్ నాకు నచ్చలేదు. ఎప్పుడూ పనే. నేను నా తలని 2 చేతులతో గట్టిగా పట్టుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, బాప్రే, ఆ డబ్బు లెక్కలు నేను పడలేను. నాకు నిద్రలో కూడా ఆ డబ్బు లెక్కలే కలలుగా వస్తున్నాయి. నాకు లెక్కలేమో సరిగా రావు. ఎక్కడ తప్పు చేస్తానో, ఆవిడ చేత ఎక్కడ తిట్లు తినాలో అని భయం. నిద్రలో కూడా గాభరాగా ఉంటోంది. నేను ఈ పూటే నీ గదికి వచ్చేస్తాను. ఆవిడకి చెప్పు. నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను. నేను వెళ్ళబోతుంటే అతను నా చెయ్యి పట్టి ఆపాడు. నువ్వు నా గదికి రావడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకని అన్నాను. అమ్మ ఇప్పటికే తిడుతోంది. అమ్మ సంగతి వదిలేయి. నువ్వు నా గదిలో ఉన్నావని తెలిస్తే మీ బామ్మ మనిద్దరినీ ఒకే చితి మీద దహనం చెయ్యిస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళడం అన్న ఆలోచనే మానుకో. నీకు లెక్కలు రావనే కదా నీ భయం. ఏ పని అయితే మనకి రాదో ఆ పని అంటే భయం ఉండడం సహజమే. లెక్కలు నేర్చుకున్నావనుకో. ఆపు, నీ నీతులు ఉపన్యాసాలు నాకేం అవసరం లేదు అరిచాను. అతను సీరియస్గా అయ్యాడు. నేను కొండ బద్దలు కొట్టినట్టుగా నా మనసులో మాట చెప్పేశాను. నువ్వు సునీతతో అలా నవ్వుతూ స్నేహంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా మంటగా ఉంది. నాకు ఇష్టం లేదు. అతను వెనక్కి తగ్గాడు. కాస్త ఆగి అన్నాడు. నువ్వు ఒక మాట మర్చిపోతున్నావు. నేను అసలు ఈ ఇంటికి వచ్చిందే సునీత కోసం, నీ కోసం కాదు. అతను చెప్పిన ఈ మాట వినగానే నా కళ్ళు రెపరెపలాడసాగాయి. ఎంతలో సునీత అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. వస్తూనే బ్రహ్మి చెయ్యి పట్టుకుని, మాస్టారు, ఆంటీ మిమ్మల్ని రమ్మంటోంది అంది. అతను వెళ్ళాడు. సునీత కూడా అతనితో వెళుతోంది. ఉత్సాహంగా ఏదో చెబుతోంది. పకపకా నవ్వుతోంది. అతను నవ్వుతున్నాడు. నేను అసలు ఈ ఇంటికి వస్తున్నదే సునీత కోసం, నీ కోసం కాదు. అతని మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి. అవి నా మనసుని చొరకత్తుల్లా చీలుస్తున్నాయి. అవును సుమా, నేను చూస్తూనే ఉన్నాను అతని వరుస. అతను చివరికి నాతో కూడా కొంపలు ముంచుకుపోతున్నంత సీరియస్గా ఉంటాడు. సునీతతో మాత్రం నవ్వుతూ ఉంటాడు. నవ్వినప్పుడు అతను బాగుంటాడు. ఈ మాట నా చిన్నప్పుడు మా బామ్మ కూడా అంటూ ఉండేది. అతని అందం అంతా సునీతకే చూపించాలి అని కాబోలు. ఎంత నిర్మోహమాటంగా చెప్పాడు. ఈ ఇంటికి సునీత కోసమే వస్తున్నాడట. క్రమంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ పూటంతా ఇక నాకు ఈ ప్రపంచంతో ఏమీ పని లేదన్నట్టుగా అలా కూర్చుండిపోయాను. సునీత వచ్చి భోజనానికి రమ్మంది. ఆకలి లేదు అన్నాను. రాత్రి 8:30 అవుతుండగా నేను ఇంకా అలాగే చీకటి గదిలో కూర్చుని ఉండగా సునీత పరిగెత్తుకు వచ్చింది. నీకు ఫోన్ వచ్చింది అంది. నేను లేనని చెప్పు అన్నాను. నాకెవరు ఫోన్ చేస్తారు? అదిగో ఆ ఫైల్స్లో ఉన్నారే బాధాపీడితులు. ఏ మహాత్మురాలో తను ఇంకా డబ్బు ఎంత కట్టాలో లెక్క అడగడానికి చేసి ఉంటుంది. నన్ను ఫోన్లో పిలిచేవాళ్ళు వాళ్లే. సునీత వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చింది. అవతల ఎవరో అర్జెంట్ అంటున్నారు అంది చెయ్యి పట్టి లాగుతూ. నేను బలవంతంగా లేచి వెళ్ళాను. మళ్ళా ఇది అనసూయమ్మ గారికి తెలిసిందంటే డిసిప్లిన్ మీద ఆవిడ గారు ఇంకో లెక్చర్ ఇస్తుంది. వెళ్ళి ఫోన్ తీసుకుని హలో అన్నాను. సుకుమారి, అవతల నుండి బ్రహ్మి పిలిచాడు. సాయంత్రం నువ్వు సరిగ్గా లేవు. నేను సరిగ్గా మాట్లాడలేదు. ఐఆమ్ సారీ అన్నాడు. నేను వినిపించుకోకుండా పక్కకు తిరిగి, సునీత, మీ మాస్టర్ నిన్ను పిలుస్తున్నారు. నీకోసమే ఫోన్, నా కోసం ఎందుకు చేస్తారు అని అక్కడ పెట్టి నా గదికి వెళ్ళిపోయాను. గదిలో మంచం మీద కూర్చున్నాను. అవతల మంచం మీద సునీత నిద్రపోతోంది. నాకు నిద్ర రావడం లేదు. నా కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. నాకు మా ఇల్లు గుర్తుకు వచ్చింది. మా అమ్మ, బామ్మ గుర్తుకు వచ్చారు. నేను వాళ్ళందరినీ వదిలేసుకుని ఇక్కడ పడి ఉన్నాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఎన్నాళ్ళు నాకు బ్రహ్మి ఉన్నాడని ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు తెలిసిపోయింది అతని దృష్టి అంతా సునీతతో మంచితనంగా ఉండాలని. నేను మోకాళ్ల మీద తలదించుకుని ఏడ్చేశాను. అసలు నేను ఎందుకు పుట్టాను?
ఈ కష్టాలు పడడానికేనా ఈ ప్రపంచంలో అందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు? నా ఒక్కదానికే ఈ బాధలు. నన్ను పుట్టించిన ఆ భగవంతుడు కనిపిస్తే బావుండును. జన్మలో ఇంకే ఆడపిల్లకి ఇలాంటి కష్టాలు పెట్టకుండా చెడామడా చీవాట్లు పెట్టేస్తాను. మిగిలిన కథ తర్వాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.